లైఫ్ స్టైల్స్ ద్వారా బీపీని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి. దీనికి ఒక 5 మార్గాలు ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్, బీపీని ఒక కంట్రోల్ చేసుకోవాలంటే ఎక్సర్సైజ్. ప్రతి మనిషి అనేది ఒక 30 to 45 minutes డైలీ ఎక్సర్సైజ్ చేయాలి. ఒకవేళ డైలీ కుదరకపోయినా వారంలో 5 రోజులైనా కనీసం 30 to 45 minutes ఎక్సర్సైజ్ చేయాలి. దాంట్లో ఎక్సర్సైజ్ అంటే సరదాగా ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ నడవడం కాకుండా మనం ఎలా వాకింగ్ చేయాలంటే ఆ ఎక్సర్సైజ్ వల్ల మనకి స్వెట్టింగ్ అనేది రావాలి. అలాంటిది మన ఎక్సర్సైజ్ చేస్తేనే దానివల్ల మనకి ఫుల్ ఫ్లెడ్జ్ గా యూజ్ ఉంటుంది. రెండోది, ఫ్రెష్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ తినాలి. ఎక్కువగా ఫ్రెష్ వెజిటేబుల్స్, దాంట్లో ఆకుకూరలు అంటే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటే మనము చాలా వరకు దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి అండ్ బీపీ కూడా మనకి కంట్రోల్లో ఉంటుంది. దాంతోపాటు మనం సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే అవుట్ సైడ్ ఫుడ్ లైక్ పునుగులు, బజ్జీలు, సమోసాలు, ఈ అవుట్ సైడ్ ఏదైతే ఆయిల్ తో చేస్తారో ఇవన్నీ ఎంతవరకు అవుతే అంతవరకు అవాయిడ్ చేయాలి. థర్డ్ వే టు కంట్రోల్ అంటే బీపీ కంట్రోల్ చేయడానికి మూడో మార్గం ఏమంటే సాల్ట్ ఇంటేక్. మనకి బీపీ పెరగడానికి ముఖ్యమైన కారణము మన సాల్ట్ అంటే ఉప్పు. మనం రోజంతా కలిపి ఒక స్పూన్ అంటే ఒక స్పూన్ కంటే, అది కూడా స్పూన్ అంటే నార్మల్ స్పూన్ కాదు, టీ స్పూన్ అంటారు, ఆ టీ స్పూన్ కంటే తక్కువలో తీసుకోవాలి. దానికంటే మనం ఎక్కువగా తీసుకుంటే బీపీ, హార్ట్ డిసీజెస్ అన్ని కూడా పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. నాలుగోది మనం ప్రతి మనిషి స్మోకింగ్ ఆర్ టొబాకో అంటే టొబాకో ఏ పదార్థాలైనా ఉండొచ్చు. అది ఓన్లీ స్మోకింగే కాకుండా కొంతమంది బిటల్ నట్స్ కానీ అట్లా నవలిస్తూ ఉంటారు. అలాంటివి కూడా ఏ ఫామ్ లో అయినా సరే ఈ టొబాకో అనేది పూర్తిగా అవాయిడ్ చేయాలి. ఫిఫ్త్, స్ట్రెస్ అవాయిడ్ చేయడం అంటే ప్రతి మనిషి ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకుండా టైంకి ఫుడ్ తీసుకోవాలి, టైంకి స్లీప్ తీసుకోవాలి. ప్రాపర్ 6 to 8 hours స్లీప్ ప్రతి మనిషికి ఉండి ఎక్కువ స్ట్రెస్ తీసుకోకపోతే మనం బీపీని పెరగకుండా కంట్రోల్ చేసుకోవచ్చు.